దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. జాయింట్ సెక్రటరీ ఏబీవీపీ అనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే ఒక స్టూడెంట్ యూనియన్ స్వాతంత్రం వచ్చిన కాల తొలినాళ్ళలోనే 1949లో స్టార్ట్ చేసి జ్ఞానం, శీలం, ఏకత అనే 3 ప్రత్యేకతలతో స్టార్ట్ చేసినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి ఇదే ఆర్గనైజేషన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 28 మంది బలిదానాలు చేసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో పునర్వైభవ స్థితిలో ఏబీవీపీ ఈరోజు కొనసాగుతూ ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించింది స్వాతంత్రోద్యమంలో అయితే, నక్సలైట్ల నుంచి రాడికల్ స్టూడెంట్ యూనియన్ లాంటి దుర్మార్గుల నుంచి ఈ దేశాన్ని, విద్యార్థుల్ని జాతీయ భావం వైపు నడిపించడం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఏకైక విద్యార్థి సంస్థ ఈ ఏబీవీపీ అని ఈ మూలంగా తెలియజేస్తా ఉన్నా. స్వాతంత్రానికి ముందు స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పిస్తే స్వాతంత్రం తర్వాత కూడా దేశభక్తిని పెంపొందించడం కోసం, విద్యార్థుల కోసం, దేశభక్తి కోసం, అందరూ ఐక్యత కోసం ఏబీవీపీ మాత్రమే ప్రాణాలు అర్పించింది. ఏబీవీపీ కార్యకర్తలు మాత్రమే ప్రాణాలు అర్పించారు. కేవలం విద్యార్థులకు సమస్య వస్తేనే కాదు, ఈ సొసైటీకి ఏ సమస్య వచ్చినా నేనున్నా ముందని విద్యార్థి పరిషత్ కార్యకర్త మాత్రమే ముందుకు వస్తారు. దీనికి మనం చూసుకున్నట్లయితే కోవిడ్లో అందరూ ఇళ్ల దగ్గర ఉంటే, ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఇళ్ల దగ్గర ఉంటే ఏబీవీపీ కార్యకర్తలు మాత్రం తన వంతు బాధ్యతగా బ్లడ్ క్యాంపులు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి సమాజానికి సేవ చేసినటువంటి విషయం మనం అందరం చూసాం గతంలో. ఈరోజు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడానికి చేసినటువంటి విద్యార్థి సంస్థల్లో ఏబీవీపీ ప్రథమ పాత్ర పోషించింది. ఏదైతే జీవో నెంబర్ 77 తెచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఏబీవీపీ పోరాడింది, దాన్ని సక్సెస్ చేసింది. ఈరోజు మొన్నే కొత్త ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసి మేము చెప్పాం, జీవో నెంబర్ 77 రద్దు చేసి వెంటనే పేద విద్యార్థులకు న్యాయం చేయాలని. దీంతో పాటుగా ఏబీవీపీ మాత్రమే సచివాలయం ముట్టడి చేసింది. మొదటిసారిగా జాబ్ క్యాలెండర్ కోసం ఏబీవీపీ మాత్రమే మెగా డిఎస్సీ కోసం సీఎం క్యాంపస్ మూవీస్ ముట్టడి చేసింది. ఇలా చూసుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఎన్నో విద్యార్థుల సమస్యలపైన ఏబీవీపీ పోరాడుతూనే ఉంటుంది. ఈ విద్యార్థుల సంకేతం చూడొచ్చు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా ఏబీవీపీ జెండా ఎగురుతూ ఉందంటే దానికి కారణం కేవలం ఏబీవీపీ నడుపుతున్నటువంటి దేశభక్తి లక్షణాలు, విద్యార్థుల్ని ఉత్తేజపరిచి దేశభక్తి వైపు నడిపించడమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.